హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను బిర్యానీ అనేది ఎలా నేర్చుకున్నాను, అలాగే ఈరోజు ఏం కుక్ చేస్తున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మార్నింగ్ టైం వచ్చేసి ఇక్కడ 5:30 అలా అవుతుందండి. ఆ టైం తీసిన వ్లాగ్. మార్నింగ్ చల్లగానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి కనీసం 7:30, 8 అయ్యేసరికి మాత్రం మామూలుగా ఉండేది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ప్రజెంట్ అయితే సమ్మర్ లాగా అనిపిస్తుంది నాకు. క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది ప్రజెంట్. ఈరోజు బ్లాగ్లో మా అన్నయ్య, ఇంతకుముందు అన్నయ్య మార్నింగ్ ఉండినంత వరకు ఎలా ఉండేదో చూపించాను. అన్నయ్య డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నేను తీసిన బ్లాగ్ అండి ఇది. అప్పుడు నేను ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్ ద్వారా చూపించడం జరిగింది. మార్నింగ్ నేను బట్టలు వాషింగ్ మిషన్ వేస్తాను. అన్నయ్య బయటకు వెళ్ళిన ఒక 1/2 అవర్ తర్వాత నేను పనులన్నీ స్టార్ట్ చేశాను. 11 గంటల నుంచి. ఇంకా బట్టల పని అయిపోతే నాకు కొంచెం చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇంట్లో మాసిన బట్టలు ఎక్కువ ఉంటే నాకు చాలా చిరాకు, నచ్చదు. ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకోవాలి. నాకు అలా ఉంటేనే ఇష్టం. మాసిన బట్టలు ఉందంటే చిరాకు వచ్చేస్తుందండి. రోజు బిజీగా అయిపోద్ది, ఆ రోజు ఏదో డిస్టర్బెన్స్గా అని ఉంటాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇవాళ బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తానండి. వీడియోలో అయితే మీకు చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఈ మొబైల్ స్టాండ్ అనేది కరెక్ట్గా లేదు. మొబైల్ పడిపోతుంది అన్నమాట. అందు గురించి కింద పడిపోతే పగిలిపోద్ది అని చెప్పేసి నేను మామూలుగా తీసాను అన్నమాట. కొంచెంగా నార్మల్గా అలా తీసాను. ఇక్కడ ముందుగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ముందు కర్రీ చేస్తే మనం తర్వాత రైస్ పెట్టుకున్నామంటే అన్నీ వచ్చే టైంకి రైస్ వేడిగా ఉంటుంది, అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది కదా. అందుకని కొంచెం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను, తర్వాత రైస్ పెడతాను. ఇంకేంటంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిక్సీ పట్టేసి, తర్వాత అల్లం వెల్లుల్లి ప్లస్ మనకి కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం అనేది కలిపేసి మిక్సీ పెట్టేశానండి. ఇంకా అవన్నీ మామూలుగా కట్ చేసి వేస్తే పక్కన తీసి పెట్టేస్తారు. తీయకుండా అవి కంటికి అవి మంచివి కాబట్టి మిక్సీ పట్టేస్తాను అవి వాటితో కలిపేసి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి నేను ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. అక్కడేమో పసుపు కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే అవి త్వరగా మగ్గాలనేసి, త్వరగా వేగిపోతాయి. ఇక్కడ చికెన్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చికెన్ అనేది చాలా ఎక్కువ, అంటే ఒక 3-4 సార్లు ఫుల్గా వాష్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. అలా వాష్ చేసేసుకొని అప్పుడు చికెన్ మనం వేసేసుకోవాలి. ఈ మసాలాలు అనేది వేగిపోయిన తర్వాత ఈ చికెన్ అనేది వేసేసుకోవాలి. నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర అంతే, అంతకుమించి మనం ఏమి వేయట్లేదండి. స్పైసెస్ ఏమి వేయట్లేదు నేను, అంటే కారం వేస్తాను ఇంకంతే. కొంచెం పెరుగు వేస్తానండి, ఒక 2-3 స్పూన్లు. ఈ చికెన్ అనేది కొంచెం మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేసి మనకు ఆయిల్ తేలితే కానీ చికెన్ బాగుంటుంది, లేకపోతే నీ స్మెల్ వస్తుందండి. చికెన్లో ఉన్న నీరు అనేది పైకి వచ్చేయాలి, లేకపోతే కర్రీ బాగోదు. చల్లారిపోతే నీసు వాసన వస్తుంది. బాగా మనం మగ్గించుకోవాలి, సిమ్లో మగ్గించుకోవాలండి. నేను వంట అనేది యూట్యూబ్ చేసేది నేర్చుకున్నానండి. నాకు అంత బాగా రావు వంటలు. ఇంకా కాలేజ్కి వెళ్ళడం రావడం, ఇంట్లో తినేసి అంటే వర్క్ చేసుకోవడం పడుకోవడం తప్ప నాకు అంత వంట వచ్చేది కాదు. ఎందుకంటే నేను వచ్చేదే కాలేజ్ నుంచి అప్పుడు 8:30, 7:30 అలాగ అయిపోయేది. మిగతా వర్క్ చేసుకునేసరికి నాకు ఇంకా ఒప్పుకునేది కాదు. నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదన్నమాట. ఇంకా అలా గడిచిపోయింది అన్నమాట. అందుకే వంటలు కూడా సరిగా వచ్చేది కానీ స్టడీస్ పూర్తయిన తర్వాత ఇంకా నేను వంట అనేది నేర్చుకున్నాను నా అంతటి నేనే. నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే కొంచెం వీక్గా ఉండేదాన్ని, త్వరగా అలసిపోవడం అలా ఉండేది అన్నమాట. నాకు కొంచెం వంటలు డిఫరెంట్గా చేయడం అంటే ఇంట్రెస్ట్ అండి. దాన్ని బట్టి నేను ఇంకా
నా అంతటి నా ఇంట్రెస్ట్ బట్టి నేను వంటలని నేర్చుకున్నాను. అమ్మ కూడా చెప్తారు కొన్ని కొన్ని ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్తారు. అవి కూడా నేను అంటే గుర్తుపెట్టుకొని చేస్తుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా 70% అయితే వంటలన్నీ చేసేస్తానండి, పర్వాలేదు. అది కూడా 4 మెంబర్స్ చేయగలుగుతాను. ఎక్కువ అంటే నాకు కొంచెం ఆ లెక్కలు తెలియవు. దాన్ని బట్టి నేను కొంచెం ఇబ్బంది పడతాను అనమాట. అది కూడా నేర్చుకుంటాను. ఎక్కువ మందికి ఎలా చేయాలనేది కూడా, పెద్ద పెద్ద వంటలు చేయడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వేసుకున్నాను కదా, ఇంకా మొత్తం మూత పెట్టేసుకున్నానండి సిమ్లో పెట్టేసి. ఇంకా అది మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ బగారా రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టవ్ అనేది ఫ్లేమ్ మంట అనేది కొంచెం తక్కువ వస్తుందండి. దానివల్ల నేను ఇంకా రెండు త్వరగా అవ్వదేమో అని చెప్పేసి ఇది కూడా స్టార్ట్ చేస్తాను. అది ఒక పక్క మగ్గుతుంది అన్నమాట కర్రీ అనేది. ఇక్కడ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కది నేను ఇంకో ఆయిల్ వేసిన తర్వాత మనకి బిర్యానీ మసాలాలు అవి ఉంటాయి కదా, చెక్కలు లవంగాలు అవన్నీ తక్కువ వేసేసరికి నాకు అది కుళ్ళిపోయినట్టుగా వచ్చింది. నాకు భయం వేసి వెనక్కి పరిగెట్టనమాట. మీరు అలా చేయకండి, మంట తగ్గించుకొని కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత మిగతా వేసుకోండి, కానీ ఇలా చేయకండి. కలర్లో పడ్డాయంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు మనకి మూత పెట్టుకున్న కంచమన్న అడ్డుగా పెట్టుకొని చేయండి. కాలిపోతాయి చేతులు, కానీ మనకి ఎక్కడ పడినా కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. నేను ఏంటంటే పైన ఈ ఎండ ఎక్కువ ఉంది, వేడి వల్ల నేను కొంచెం కంగారు పడిపోతున్నాను. టైం అయిపోతే ఆ టైంకి వంట ఒకసారి త్వరగా వస్తున్నారు కాబట్టి ఆ టైంకి వంట అవుతుందా అవ్వదా అన్న టెన్షన్లో నేను ఇలా చేసేస్తాను అనమాట. అలా చేయకండి మీరైతే. ఇక్కడ ఏంటంటే టమాటాలు అన్నీ వేస్తాను, ఉల్లిపాయలు టమాటాలు, ఇంకా మనకి నా దగ్గర కొత్తిమీర అంటే అది చెప్పాను కదండి, మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను అనమాట. కసూరి మేతి నాకు మా ఇంట్లో ఉన్నవన్నీ దొరికివన్నీ వేసాను. కాకపోతే ఇవి వేయలేదండి. క్యారెట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తారండి వీళ్ళు, అందుకే నేను వేయట్లేదు. ఇంట్లోనే నేను కూడా తిన్నాను అంత ఎక్కువ. మిల్ మేకర్లు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఉల్లిపాయలు టమాటాలు ఇంకా బిర్యానీ మసాలాలు ఇవి వేసాను. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా ఆడుతుంది అది కూడా వేస్తానండి, కొంచెం తక్కువ 1/2 స్పూన్ వేసాను. అది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చికెన్ అనేది మగ్గిపోయింది చూడండి. వాటర్ ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది ఇంకా రావాలి. మనకు ఆయిల్ ఫుల్గా తేలితే కానీ అప్పుడు మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. అది ఇంకా ఒక 90% అయిపోయినట్టే చికెన్, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది. అది బాయిలర్ కోడ్ కాబట్టి అంత అంటే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అలా దగ్గర మగ్గించేసినా కూడా కూర బాగుంటుంది, కానీ మనకి కలుపుకోవడానికి కావాలి కాబట్టి నేను గ్లాసున్నర వాటర్ పోసాను. అదిగోండి ఆ విధంగా ఉంది కర్రీ అనేది. అది దగ్గర మగ్గిన తర్వాత అప్పుడు మనకి రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి. ఇక్కడ మీకు నేను బిర్యానీ కోసం చెప్తాను అన్నాను కదండి, నేను ఈ బగారా రైస్నే బిర్యానీ అనుకునేదాన్ని, నాకు అసలు తెలిసేది కాదు. కాకపోతే హోటల్లో టేస్ట్ ఒకలాగా ఉంది, ఇక్కడ టేస్ట్ ఒకలాగా ఉందని చెప్పేసి నేను ఇబ్బంది పడేదాన్ని. నాకు తెలిసేది కాదు, ఇదే బిర్యానీ అనుకునేదాన్ని. బగారా రైస్నే ఉప్మా తాలింపు పెట్టినట్టు పెట్టేదాన్ని, పెరుగు కానీ నెయ్యి కానీ ఏమి వేసేదాన్ని కానీ టేస్ట్ అనేది వచ్చేది కాదు. అది ఎలా ఉండేదంటే ఉప్మా అసలు చప్పగా అనిపించేది. ఎన్ని వేసి చేసినా నాకు ఈ పెరుగు నెయ్యి వేయాలని అసలు తెలియదండి. నాకు మొబైల్ ఉండేది కాదు, నాకు తెలిసేది కదా. అమ్మకు కూడా అంత బిర్యానీ అవి వండడం కూడా అంత రాదండి. చేపలు చికెన్ మామూలు కర్రీ రైస్ పెట్టేస్తారు కానీ బిర్యానీ రాదు. అయితే నేను మొబైల్ ఎప్పుడు 2018లో కొనుక్కున్నట్టున్నానండి మొబైల్ వచ్చింది. అప్పుడు నేను ఈ మొబైల్ చూసి వంటలు అనేది నేర్చుకున్నాను. ఇలా చేస్తారు, ఇలా చేయాలని చెప్పేసి. అది కూడా నేను ఈ పులావ్ లాంటిదే చేసేదాన్ని, కానీ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అవే నాకు రావండి. అది ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను. ఈ దమ్ బిర్యానీ పెట్టడం అసలు చాలా భయం నాకు, ఎక్కడ అన్నం మెత్తగా అయిపోయి అదే పాడైపోద్దు అన్న టెన్షన్ మీద. ఇప్పుడైతే అలా లేదండి, చేసేస్తాను. తెలిసిపోయింది అంచనా అలా చేయాలనేది వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుందన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటివి అయితే నేనే వండుతాను. నాన్ వెజ్ కర్రీలో డిఫరెంట్గా చేయాలంటే నేనే చేస్తానండి. అమ్మ ఈ చేపల పులుసు అలాంటివి అయితే అమ్మ కూడా బాగా చేస్తారు. అమ్మ కూడా బాగుంటుంది, కాకపోతే బిర్యానీ ఎప్పుడు చేయలేదు అనమాట. నేను నేర్చుకొని ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నేర్చేసుకున్నాను. అప్పుడు అంటే ఫస్ట్ టైం నాకు ఇలా ఈ పులావే బిర్యానీ అనుకునేదాన్ని. చికెన్ కర్రీ చేసేదాన్ని, అదేమో ఉప్మా తాలింపు పెట్టినట్టు వేసి ఇంకా రైస్ అంటే వేసేసేదాన్ని. నాకు తెలిసేది కాదు.
తర్వాత ఈ మొబైల్ వచ్చిన తర్వాత వంటలు అనేది ఇంకా డిఫరెంట్గా వంటలు అనేది నేర్చుకోవడం జరిగింది అన్నమాట. మీరు నాలాగే నేర్చుకున్నారా వంటలు కూడా? మీ కామెంట్స్లో అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బయట ఫుడ్ కూడా ఇప్పుడు అంతా ఏమీ బాగాలేదు కదండి, తినడానికి కూడా భయం వేస్తుంది. ఇంతకుముందు ఉన్న టేస్ట్ బిర్యానీ ఇప్పుడు లేదండి, చాలా భయంగా అనిపిస్తుంది. అందుకే ఇంక బయట ఫుడ్ కూడా చాలా వరకు మేము తగ్గించేసాం. ఇంట్లోనే ఇంకా ఫుడ్ అనేది బిర్యానీ అనేది ఇంకా బయట ఫుడ్ కన్నా నేను ఇంట్లో చేసేదే బాగుంది అంటారు. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక నేనే చేసేస్తాను. ఆ వ్లాగ్స్ కూడా మీకు పెడతాను. కాకపోతే ఇక్కడ మొబైల్ అనేది నాకు అదే ఇప్పుడు ఉంది కదండి, దానికి ట్రైపాడ్కి పెడుతుంటే అది పడిపోతుంది. కొంచెం అది డెలికేట్గా ఉందన్నమాట. తీసుకుంటాను ఇంకా అప్పటి నుంచి కొంచెం మంచి స్టాండ్ తీసుకొని నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. నిన్న కర్రీ ఇలా ఉంది. నాకు నైట్కి కూడా చపాతీలోకి కావాలి కాబట్టి కొంచెం వాటరీగానే కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు మన రైస్లో కూడా బాగుంది, కర్రీ కూడా బాగుందన్నారు, రైస్ కూడా బాగుందని చెప్పారు ఇంట్లో వాళ్ళు. అయితే ఇంకా మనం చేసిందంతా అలా చెప్పిన దాంట్లోనే తీరిపోతుంది. అంటే హ్యాపీ అనిపిస్తుంది, కష్టమేమో అనిపించదు. ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అంటే నాకు అలా అనిపిస్తుంది. ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి, డిఫరెంట్గా చేయాలని నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి రైస్. ఎక్కువగా స్పైసెస్ అని ఎందుకు వేయట్లేదంటే ఇప్పుడు మనకి సమ్మర్లాగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్, అయితే బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి లైట్గానే ఈ చెక్కలు కొంచెం చికెన్ మసాలా తప్ప ఇందులో ఏటి వేయలేదండి. పెరుగు, అంతకు మించి ఇంకా ఏటి వేయలేదు. అలాగే చికెన్ కర్రీ, ఇంకా అది కూడా మీరు ఎప్పుడైనా ఈ రెండు ఇలా చేసేటప్పుడు మాత్రం సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. లేకపోతే ఎందులో ఎక్కువైనా సరే మనం రెండిట్లో వేస్తాం కాబట్టి ఇంకా మరి తినడానికి అవ్వదు, అంత ఇదైపోద్ది. చూసుకొని మన సాల్ట్ అనేది వేసుకోవాలి. అదిగోండి ఇక్కడ మా అన్నయ్య చెప్తున్నారన్నమాట, బాగుందని చెప్పేసి అన్నారు. అన్నీ భోంచేసిన తర్వాత నేను తింటానండి. ఎందుకంటే ఇప్పటివరకు స్టవ్ దగ్గర చాలా వేడిగా ఉండి అలసటగా అనిపిస్తుంది అన్నమాట ఎండకి. అలా గుజ్జుగా చేసుకున్నాను కర్రీ అనేది. అన్నీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను చేస్తాను, అమ్మ నేను తింటాము. అలాగే మరొక మాట అండి, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.